India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. పాకిస్తాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు బలూచిస్తాన్ పాకిస్తాన్ పైన తీవ్ర తిరుగుబాటు చేస్తుంటే తాజాగా ఈ యొక్క అంశంలో మరొక స్టేట్ కూడా చేరింది. సింధు రాష్ట్రం కూడా ఇప్పుడు పాకిస్తాన్ పైన విజృంభిస్తుంది. సింధు రాష్ట్ర ప్రజలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేయడమే కాదు, ఏకంగా లూటీ చేసేటువంటి దిశగా అక్కడటువంటి ప్రజల ఆగ్రహం కట్టలు దించుకుంటుంది. శ్రీలంకలో చూసాం గతంలో ఎట్లయితే అక్కడ ప్రెసిడెంట్ భవన్లో ఏ విధంగా ప్రజలందరూ వెళ్ళి అక్కడి నుంచి లూటీ జరిగిందో, ఇప్పుడు కూడా ఒక హోం మంత్రి పాకిస్తాన్లో ఉన్నటువంటి మంత్రి ఇంటి పైనే దాడి చేసి పూర్తిగా ఇల్లును ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఏసీలను కూడా తీసేసి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసేసి పూర్తిగా ఆ ఇంటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, అగ్నికి ఆహుతి చేసినటువంటి పరిస్థితి. వారికి అనేక సమస్యలు ఉన్నాయి. నీళ్లు కావాలంటూ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సింధు రాష్ట్ర ప్రజలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి కయ్యంగా మారారు. ఇప్పుడు కరాచీ పోర్ట్లో కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇటు హోంమంత్రి ఇంటి దాడి కాదు, అటు ఇంతకుముందు చూసాం మనం ఫుడ్కు సంబంధించిన అంశాల్లో కూడా గతంలో ఎక్కడ దొరికితే అక్కడ ఫుడ్ను కూడా లూటీ చేసినటువంటి పరిస్థితి. తాజాగా సేమ్ సిచ్యువేషన్ పాకిస్తాన్లో తినడానికి తిండి గింజలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరల ఆర్థిక అసమానతలు అక్కడ ఏర్పడడంతో రోడ్డు మీద వెళ్తున్నటువంటి లోడ్ నుంచి కూడా పూర్తిగా ఆ యొక్క బస్తాలను దొంగిలించేటువంటి పరిణామం ఏర్పడింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, మరొకసారి పాకిస్తాన్లో మరింత దిగజారిన పరిస్థితులు ఏర్పడ్డ కనపడుతుంది. తినడానికి తిండి కూడా దొరకక అక్కడ లూటీ చేసేటువంటి పరిస్థితులు మళ్ళా ఏర్పడ్డట్టు కనపడుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సాయి, నిజానికి పాకిస్తాన్ పరిస్థితి నిజంగా అలాగే ఉంది. తినడానికి తిండి లేదు కానీ మిసాలకు సంపంగి నూనె అన్న చందంగా పాకిస్తాన్ పరిస్థితి మారింది. మొదటి నుంచి కూడా చాలా అంటే పక్క దేశాలతో చాలా స్నేహపూర్వకంగా ఉండాల్సిన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉగ్రవాదులను పెంచిపోయిస్తూ ఉగ్రవాదం మూలతోనే తన జీవన శైలి మొత్తం కూడా కొనసాగిస్తున్న పాకిస్తాన్ కి మరొక ఎదురు దెబ్బ తగిలిందిగా మనకు కనిపిస్తుంది స్పష్టంగా. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే మొత్తం భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధం వద్దు అని చెప్పడంతో కొన్ని ఏదైతే ప్రపంచ దేశాల్లో ఐక్యరాజ్య సమితి కావచ్చు, ప్రపంచ దేశాల్లో అన్ని భారత్ ను ఓ రకంగా రిక్వెస్ట్ చేస్తే భారత్ యుద్ధాన్ని నిలిపివేసిన పరిస్థితి. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఆగిపోయిన తర్వాత పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్ర మూకలు కావచ్చు, అక్కడున్న కొంతమంది అదేదో భారత్ పైన వాళ్ళు విజయం సాధించినట్లుగా ప్రగల్భాలు పలుకుతూ అక్కడ విజయాలు సంబరాలు, ఆ మిఠాయిలు పంచుకోవడాలు, తుపాకులతో గాల్లో కాల్పులు జరిపి సంబరాలు జరుపుకోవడం మనం అందరం చూసినాం. అంటే మనమేమో ఒక రకంగా నవ్వుకుంటున్నాం, వాళ్ళు ఎందుకు పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది భారత్ లో ఉన్న ప్రతి పౌరుడు కూడా దాన్ని చూసి నవ్వుకున్న పరిస్థితి. అంటే ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు తాజా పరిస్థితి ప్రజలందరికీ తెలియదు, ప్రపంచ దేశాలకు తెలియదు. కానీ ఈరోజు సింధు రాష్ట్రం ఏదైతే ఉందో అక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడున్న మన దేశం నుంచి వెళ్లాల్సిన తాగునీటి భాగం అక్కడికి వెళ్ళకపోవడం, ఎట్ ద సేమ్ టైం మనం పంపిస్తేనే వారు 3 పూటలు తినే పరిస్థితి, ఏదైతే గోధుమలు కావచ్చు, పిండి కావచ్చు, ఇతరత్ర రైస్ కావచ్చు. కానీ ఇప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్ కు ఈ యొక్క మొత్తం సరుకులు వెళ్ళకపోవడంతో అక్కడున్న ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టులాడుతున్న పాకిస్తాన్ కి సింధు రాష్ట్రంలో తిరుగుబాటు ఏ లెవెల్లో ఉందంటే ఏదైనా రోడ్డు మీద ఎవరి సొమ్మన్నా కానీ అది తినేదైతే చాలు దాన్ని వేసుకొని పోతున్న పరిస్థితి, మొత్తం కూడా లూటీ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, కొన్ని వీడియోలు వైరల్ గా మారినాయి. కరాచీ పోర్టులో నిత్యావసరాలకు సంబంధించిన ఒక వ్యాగన్ వస్తే అక్కడ అసలు దానిపై ఎగబడి మొత్తం కూడా వాటన్నిటిని లూటీ చేసిన పరిస్థితి. మరోవైపు సింధు రాష్ట్రానికి చెందిన హోమ్ మినిస్టర్ కే ఆ సెక్యూరిటీ లేని దుస్థితిలో ఆ దేశం ఉంది అనడానికి మనకి వీడియోలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అక్కడున్న హోమ్ మినిస్టర్ ఇంటిని మొత్తం కూడా కూల్చివేసి, అంటే మనం గతంలో ఆర్థిక మాంద్యం వచ్చిన శ్రీలంకను చూసాం, మన కళ్ళ ముందు జరిగిన సన్నివేశం అది. అక్కడున్న మంత్రులు కావచ్చు, ప్రధాని కావచ్చు, దేశం వదిలి పారిపోయిన పరిస్థితి. సో తాజాగా భారత్ తోటి కయ్యానికి కాలు దూతున్న పాకిస్తాన్ పైన భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత
తాజాగా ఈ యొక్క వీడియోలు ఈ యొక్క అక్కడున్న పరిస్థితులు ప్రపంచ దేశాలకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశ దౌత్యపరంగా పాకిస్తాన్ ను ఏకాకి చేసింది భారత్. ఇప్పుడు అక్కడున్న ఓవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అదేవిధంగా తాలిబాన్లకు సంబంధించి ఇష్యూస్ అక్కడ నడుస్తున్నాయి. ఉన్న పాతోడి కయ్యానికి కలుదూతే ఇప్పుడున్న అక్కడ సింధు రాష్ట్రంలో ప్రజలు తిరుగుబాటుకు గురయ్యారు. మొత్తం కూడా పాకిస్తాన్ ని మొత్తం కూడా ఎటు కకావికలం చేస్తున్న పరిస్థితి. అంటే పాకిస్తాన్ ప్రజల్ని సర్దుబాటు చేసుకోలేని పరిస్థితి పాకిస్తాన్ కి. మరోవైపు ప్రపంచ దేశాల నుంచి అప్పుపుట్టని దుస్థితి. ఓవైపు నీళ్లు ఆహార పదార్థాలు ఇవ్వాల్సిన భారత్ మొత్తమే గేట్లు క్లోజ్ చేసిన పరిస్థితి. సో మనం చూస్తున్నాం ఈ యొక్క తాజా పరిస్థితులు మొత్తం కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఈ రోజు ప్రపంచంలో ఏకాకి. సింధు రాష్ట్రంలో నిరసనకారులు నిరసన చేసేటువంటి పరిస్థితి వరకే ఉందా, లేదా బలూచిస్తాన్ మాదిరిగే మాకు కూడా ప్రత్యేక దేశం కావాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు? ఈ అంశం కూడా తెరపైకి వస్తుంది. ఇంకో ముక్క కూడా కాబోతుందా పాకిస్తాన్ ఇప్పుడు? మనం గతంలోనే చెప్పుకున్నాం, 1-4 సార్లు చెప్పాం. పాకిస్తాన్ ఒక దేశం కాదు, 4 దేశాలుగా విడిపోయేందుకు అక్కడున్న ప్రజలందరూ కూడా కొట్లాడుతున్నారు. ఏ ముక్క దొరికితే ఆ ముక్క లాక్కొని పోయే పరిస్థితిలో పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు. ఓవైపు పాకిస్తాన్ ఒక ప్రాంతం అయితే మరొక సింధు ప్రాంతానికి సంబంధించి వారు మాకు కొత్త ప్రాంతం కావాలి, మా దేశం మాకు స్వాతంత్రం కావాలని వారు. మరోవైపు పంజాబ్ ప్రావిన్స్ తో పాటు లిబరేషన్ ఆర్మీ, ఏదైతే ఈ లిబరేషన్ ఆర్మీ కూడా చాలా అంటే ఎంత గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉద్యమం కొనసాగుతుంది. మనం చూసాం, ఉద్యమం అంటే మామూలుగా కాదు. అక్కడ ఏదైనా పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ కనిపించిన కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి. ఏదైతే ఈ యొక్క లిబరేషన్ ఆర్మీకి సంబంధించి బలూచిస్తాన్ కావచ్చు, ఇటు పంజాబ్ కావచ్చు, ఇటు సింధు కావచ్చు, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అక్కడ ఆర్థిక మాంద్యం కొనసాగుతుంది. అక్కడ ఎక్కడ కూడా తినడానికి తిండి లేదు, తాగుతానికి సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసిన నేపథ్యంలోనే పాకిస్తాన్ కి తాగడానికి చుక్క నీరు కూడా లేని పరిస్థితి. సో ఈ అన్నిటి నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్న ప్రజలు ఆ పాకిస్తాన్ కి సంబంధించిన మంత్రుల ఇండ్లను ధ్వంసం చేస్తున్నారు, కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా జరిగిన కాల్పుల్లో కూడా సాధారణ పౌరులు ఒక వ్యక్తి చనిపోయాడు, మరొక కొంతమందికి గాయాలైన పరిస్థితి కూడా మనకు సింధు రాష్ట్రంలో కనిపిస్తుంది. సాయి రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సో అది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. పూర్తిగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుకుపోయినటువంటి పాకిస్తాన్ సింధు రాష్ట్రంలో కూడా తీవ్ర నిరసనకారులు నిరసన చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ఎక్కడ ఏది దొరికితే అది లూటీ చేసేటువంటి పరిస్థితికి మరలా అక్కడటువంటి ప్రజలు వచ్చేటువంటి పరిస్థితికి ప్రభుత్వం దారితీసింది. ఈ కారణంగానే ఒక వెహికల్ లోడ్లో వెళ్తున్నటువంటి బస్తాలన్నింటినీ కూడా అక్కడటువంటి స్థానికులు దాన్ని దోచుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.